నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. నాటి ముఖ్యాంశాలు. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవు, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే సహించేది లేదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టారు. భూ అక్రమాలపై విచారణ చేయాలి. పార్లమెంట్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. కోట్లతో రాజధాని నిర్మాణం 2028 నాటికి అమరావతిని పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వ్యాఖ్యలు. తన జీవితంలో రాజకీయ కక్షలేవి ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగింది. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడు దాడి జరగలేదు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించము. కొంతమంది గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం. ఈగలనే ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చాం. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో 1 ఎకరాలు కూడా గంజాయి పండించకుండా చర్యలు తీసుకుంటాం. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నాం, ఆపేది లేదు అని సీఎం చంద్రబాబు తెలిపారు. నేను ఆ రోజు ఈ రోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళ పైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే దిశ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవరు బ్రేక్ చేసినా. అందుకే ఈ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను. కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్ కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది. అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా దిశ గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం. ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తున్నాం. నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు, మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే గంజాయి పైన, డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం, శాటిలైట్ ఉపయోగిస్తాం, డ్రోన్స్ ఉపయోగిస్తాం. ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్ లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నారు. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని లోక్సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. రాష్ట్రంలో 40,000 ఎకరాల అసెంట్ భూములను దోచేశారని, ప్రచార యావతో 700 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గతంలో జరిగిన నిధుల దుర్వినియోగం సమగ్ర విచారణకు ఆదేశించాలని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. కూటమి సర్కార్ తెచ్చిన ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ ఫ్రేమ్ వర్క్ ని కేంద్రం ఆమోదించాలని కోరారు. After the NDA government came into power, sir, under the leadership of N. Chandrababu Naidu garu and Pawan Kalyan garu, revenue sadhasulu was connected in every village. Sir, there was almost within 4 months there was almost 2 lakh complaints that were received by the government, sir, in Andhra Pradesh, sir. This is the whole thing was done in a very systematic way, sir. The central government has allocated substantial funds for the land survey, sir, but these funds were used. Instead of using for the noble purposes, this fund was diverted, used for this activity, sir.
the resurvey became a weapon of coercion, sir, from farmers, ST, SC, BC communities and middle class communities were asked to sell their lands at throwaway prices, sir, to proxies of YSR Congress Party leaders, sir. If refused, their lands were marked as prohibited properties under Section 2022 of Registration Act, rendering them unsellable and trapping them in endless legal disputes, sir. Shockingly, there was almost 40,000 acres of assigned lands was sold at a nominal price, sir, in this modus operandi, sir, illegally converting them to the freehold through orders with the GO MS 596. Sir. This resulted in an estimated 14,831 crore losses to the exchequer and disposition of vulnerable communities. Sir. So just 1 minute, sir. Adding insult to the injury, 700 crores of public funds were wasted on granite boundary stones bearing the image of then Chief Minister, turning a government exercise into a personal branding campaign, sir. His photograph printed on farmers' passbooks, converting vital legal documents into propaganda tools, sir. Sir, the plunder didn't stop there, sir. Under the House Patta sites, 3,000 crores were misappropriated, prohibited lands, including 361 acres of Ava lands in East Godavari, 101 acres of mangroves in Kakinada were also manipulated for personal gain. I'm just concluding, sir. Sir, this whole exercise, you know, this whole exercise was done with the AP Land Titling Act of 2022, which was bought without any public consultation, stripping families of legal recourse, concentrating power in hands of government-appointed officers loyal to the ruling party, sir. Sir, the request from our side is, sir, our government is working hard to reverse this injustice, but the scale is unprecedented, sir. We need the urgent interventions of the central government. Therefore, I humbly request approval of revised land resurvey and titling framework proposed by NDA-led Andhra Pradesh government, ensuring transparency and injustice, sir. Second one, allocation of fresh funds for a clean, technology-driven, corruption-free resurvey under strict central oversight, sir, and impartial inquiry into misuse of central funds during the previous regime with అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721 కోట్లని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2028 రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇల్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందని తెలియజేశారు. ఈ నిధుల్ని వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వివిధ ఏజెన్సీ బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సేకరించనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని డిజైన్ చేశారని చెప్పారు. 64,721.48 కోట్లతో ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్ల ప్రాసెస్ జరుగుతుంది, అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది, అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 4వ ప్రశ్న సమాధానం 2019-24లో వచ్చిన పొలిటికల్ అనిశ్చిత వల్ల అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ని పూర్తి ఆగిపోయినాయి, అధ్యక్ష. అవన్నీ కూడా 2028 పూర్తి చేసి రైతులకి ఏదైతే ప్లాట్లు లేఅవుట్స్ వేసి వాళ్ళు ఆ లేఅవుట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ దాన్ని నిర్మాణం చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం, అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్ గా టెండర్లని పిలిచాం, అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్ గా ఏంటంటే మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు, ఏడిబి బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్ గా శాంక్షన్ చేసింది, అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది, అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది, అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్ లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్స్ కి ప్రయత్నిస్తున్నాం, అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం, అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా. తిరువురు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తిరువురు మండలం కాకర్ల గ్రామానికి చెందిన తాళ్లూరి నవీన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు, జడ్పీటీసీ ఎరమల రామచంద్రారెడ్డి, ఎంపీపీ గద్దల భారతి, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, నర్రెడ్డ వీరారెడ్డి, గుడిపూడి నారాయణ, బండి రవి, కలకొండ రవి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే స్వామి గారికి, మరి సర్పంచులు, ఎంపీటీసీలకి, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఎన్టీఆర్ కాలనీలో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చాయో, ఎంతెంత బిల్లులు వచ్చాయో ప్రజల వద్దకు వెళ్లి పరిశీలించి తెలుసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం కన్నా రెట్టింపు బిల్లులు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూడా సరిగ్గా లేని పరిస్థితిలో కరెంటు బిల్లులు అధికంగా వస్తే ఎలా జీవించగలమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించి ధర్నాలు చేసిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు సర్ఛార్జీల్ని, సర్దుబాటు ఛార్జీలు, ట్రాఫ్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆర్సిపి రెడ్డ, రజని, ఆర్ కొండ, సురేంద్ర, కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బిల్లులు ఎలా కడతామండి? పట్ట తిప్పలకి వెళ్ళిన వాళ్ళని, పట్ట తిప్పలు తెచ్చుకొని వాళ్ళని బిల్లులు ఎక్కడి నుంచి కడతామండి? కాల్చిన వస్తుంది, కాలకపోయినా వస్తుంది, అంత బిల్లు వేసేస్తున్నారు. ఇంకా అక్కడికే తగ్గించుకుంటున్నాం మేము. కరెంట్లు లైట్లు కూడా వేసుకోవాలి. 340 వచ్చిందండి. కాలిందేమో 220 రూపాయలు కరెంట్ కాలింది. మరి ఎక్స్ట్రా అయితే మేము ఎప్పటికప్పుడు తెచ్చుకు తిన్నా వాళ్ళమి. మీ కరెంట్కే కట్టుకోమా, టీవీ కూడా కట్టుకోమా, ఇంటేది కట్టుకోమా, నానా బాధపడుతున్నామండి తింటాకు కూడా. అది మీరు తెలుసుకొని ప్రతి చెయ్యండి. 22లోది, 23లోది, 25లోది కూడా ముందుగానే ఊహించేసి ఎంత అవుతుందో అది కూడా ఇచ్చేశారు. మొత్తం కలిపి 355 రూపాయలు ఉంది. కాలింది 0 అండి. ఎవరు ఉండట్లేదు ఆ ఇంటికి. అలాగే 30 యూనిట్లు కాలిన ఇంటికి 293 రూపాయలు వేశారు. ఇట్లా ప్రతి నెల పెంచుతున్నారు. అసలు కాలింది లేకపోయినా సరే 300, 400 కట్టాలంటే ప్రజలు కట్టే పరిస్థితి లేదు. ఈ రోజున ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో అందరూ కష్టపడి పని చేసుకునే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం బాగా పెంచింది. అధికారంలోకి వస్తే చెప్తారు. కానీ గత ప్రభుత్వంలో చెప్పిన బాధ్యత అనే పేరుతో వాళ్ళని కార్యక్రమాలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇప్పుడు ఆ బిల్లుల్లో చూస్తే కరెంటు 100 రూపాయలు కాలిస్తే 100 రూపాయలు అదనపు ఛార్జీలు, 2002 టూల్ ఆఫ్ ఛార్జీ అని, లేకపోతే 2000 సర్దుబాటు ఛార్జీ అని, ఇలా అదనపుగా విపరీతంగా ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. కాబట్టి దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడుగానే ఆలోచించాలి. మేము వస్తే తగ్గిస్తామన్నారు కాబట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. పేద మధ్యతరగతి వర్గాల మీద విపరీతమైన భారాలు, 100 రూపాయలు కట్టేవాళ్ళు ఇలా 200 రూపాయలు, ఇలా లేకపోతే 200 కట్టేవాళ్ళు 400, ఇట్లా అదనపు భారాలు పడుతున్నాయి. కాబట్టి ఈ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. అందులో భాగంగా కూడా ప్రభుత్వం వాగ్దానం చేసింది మేము వస్తే తగ్గిస్తామని. కానీ ఇప్పుడు ఎందుకు తగ్గించట్లేదో మాట్లాడట్లా. ఎందుకంటే ఇలా ఎలాగైపోయారంటే ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల మీద భారాలు మోపి పబ్బం గడుపుకుని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని. మోసాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువతిని కూడా మోసం చేసిందని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఈ నెల 12వ తేదీ మచిలీపట్నంలో నిర్వహించే యువత పోరు ధర్నా పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మెరుగుమాల కాళీ, షేక్ బాజీ, ఎంవి నారాయణరెడ్డి, మట్ట జాన్ విక్టర్, వెంపటి సైమన్, ఆంజనేయ ప్రసాద్, షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అధ్యక్షుడు ఏంటంటే పార్టీ అధ్యక్షుడు పార్టీ చేసుకుంటుంది ఓకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ కూడా కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునందుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు 12వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మరి జెండా ఎగరవేసిన తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను తీసుకుని మచిలీపట్నం పోరు బాట కార్యక్రమంలో పాల్గొనేదానికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి వైషమ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కూటమి ప్రభుత్వం పేద ప్రజలు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి వెళ్ళలేదు, వాళ్ళు విద్యావంతులు అవడానికి వెళ్ళలేదు, వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి వెళ్ళలేదనే ఉద్దేశంతో కేవలం ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో ₹1,00,00,000 బకాయిలుగా ఏర్పాటు చేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యను మధ్యలో ఆఫ్ చేసి కూలీలుగా లేదా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగులుగానే ఉండాలి. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా మన యొక్క స్థిరత్వం కోల్పోద్ది, మన పెత్తనం పోద్ది అనే ఉద్దేశంతో వారిని పేదవారిగానే ఉంచాలనే ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కరోనా పరిస్థితుల్లో వైద్యుల యొక్క కొరతను మనం స్పష్టంగా చూడడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి మీడియాతో మాట్లాడారు. వైసీపీ బ్యాచ్ పోరుబాట తాడేపల్లి ప్యాలెస్ ముందు పోరుబాట చేయాలని, విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల్ని మోసం చేసింది జగన్ కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. అలాగనే విద్యార్థుల స్కాలర్షిప్లను రద్దు చేసి విద్యా దీవెన వసతి దీవెన పేరుతో విద్యార్థుల్ని మోసం చేసింది మీరేనని, విద్యార్థుల జీవితాలతో ఆడుకొని ఇప్పుడు విద్యార్థులకు న్యాయం చేయమని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సురగాని సూరిబాబు, సురేంద్ర, పాపారావు, ఇషాకు, కాజాసాయి, ఉపేంద్ర, క్రాంతి, నాగరాజు, ఈశ్వర తదితరులు పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు బుద్ధి చెప్పాక కూడా ఇంకా అబద్ధాలు మాట్లాడటం, ఇంకా మోసాలు చేయడం మానలా. మరి కొత్తగా వైసీపీ వాళ్ళు యువత పౌరు అనేటువంటి ఒక పనికిమాలిన కార్యక్రమం పెట్టి ఇంకా నిరుద్యోగుల్ని విద్యార్థులను మోసం చేయాలటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. మరి గత 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ 2,800 కోట్లు కానీ, మరి పీజీ ఫీజు రీఎంబర్స్మెంట్ 450 కోట్లు కానీ, మరి వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, సుమారు మొత్తం 4,271 కోట్ల రూపాయలు ఏదైతే మరి విద్యార్థులకి బకాయి పెట్టి డబ్బులు వేయకుండా మరి వాళ్ళకి సర్టిఫికేట్ రాకుండా చాలా మంది
విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మరి లోకేష్ గారు మంత్రిగా 758 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 10 లక్షల మంది విద్యార్థులకి సర్టిఫికేట్లు వచ్చేలా చేసేటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరి ఏదో విమర్శించాలి, ఏదో చేయాలనేటువంటి దురాకత్యాలు ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ మరి ఇంకా మానవులా. మరి రేపు ఏదో కార్యక్రమం పెట్టుకున్నారంట కలెక్టరేట్ ముట్టడి అని చెప్పి. నిజంగా ముట్టడి చేయాలి అంటే వైసీపీ నాయకులు ఇళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు ముట్టడి చేయాలి. అంటే వాళ్ళు చేసేటువంటి పరిపాలన అంత దరిద్రంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టి కనీసం 5 ఏళ్ళ ఒక మెగా డిఎస్సీ ఇవ్వలేనటువంటి వైసీపీ వాళ్ళు ఇవాళ మా మీద విమర్శిస్తా ఉన్నారు. మరి ఈ నెలలో మెగా డిఎస్సీ మేము ప్రకటించబోతా ఉన్నాం. 16,000 మందికి మరి టీచర్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నాం. మరి దావోస్ వెళ్ళి మరి అనేక కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నాం. అనేక మందికి ఐటీలో కానీ, ఏఐలో కానీ, ఇండస్ట్రియల్ గా కానీ, లేకపోతే గవర్నమెంట్ పోస్టుల్లో కానీ నిరుద్యోగులైన ఆంధ్రప్రదేశ్ తయారు చేయనటువంటి ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మాకు న్యాయం చేస్తారనేటువంటి నిత్తో ఓటేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టినటువంటి నాయకత్వం కూటమి ప్రభుత్వంలో ఉంది. మోసం చేసే వాళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇది ప్రజలందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవు, శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే సహించేది లేదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టారు. భూ అక్రమాలపై విచారణ చేయాలి. పార్లమెంట్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ₹64,000 కోట్లతో రాజధాని నిర్మాణం. 2028 నాటికి అమరావతిని పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.